పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 74వ సంకీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు రాజయ్యున్నాడు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీవే నా రాజు. ప్రియులరా, నీవే నా రాజు, నీవే నన్ను పాలించువాడవు, నీవే నా బాధ్యత తీసుకొని ఉన్నావు, నీవు నా కొరకు సమస్తమును చేయువాడువు అని ఆయనను మనము స్తుతించదమా? దావీదు ఎంతో ప్రేమతో పురాతన కాలము మొదలుకొని నీవే నా రాజువు అని చెప్పి సంతోషించుచూ ఉన్నాడు. ప్రియులరా, లోకమందు చాలామంది రాజులు ఉన్నారు, రాజ్యములు ఉన్నాయి. కొన్ని అవతరించుచున్నాయి, కొన్ని అస్తమించుచూ ఉన్నవి. రాజ్యములు నిలిచియుండుట లేదు, కానీ మన ప్రభువు పురాతన కాలము నుండి రాజయ్యున్నాడు. అంతేకాదు, ఆయన మనలో ప్రతి ఒక్కరిని పరిపాలించు ప్రేమ గల రాజయ్యున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మును ఏలునట్లు తగ్గించుకొని దీనమనస్కులై ఆయన హస్తమునకు అప్పగించుకుంటారా? ఆయన మిమ్మును ఏలనీయండి. నేడు లోకుల మీద పాపము ప్రభుత్వం చేస్తుంది. కొందరు స్వీయాభావములతో పాలించబడుతున్నారు, కొందరు ఇతరుల ఆలోచనతో పాలింపబడుచున్నారు. ఆనాడు క్రూరుడైన ఫరో ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకున్న ప్రకారం ఆయన ఆయా వ్యసనముల అపవాదియు ప్రజలను బానిసలుగా చేసుకొని ఉన్నారు. యెషయా ప్రవక్త తన అనుభవాన్ని ఈ విధంగా రాస్తున్నాడు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13-14 వచనాలలో భక్తుడు రాశాడు. దేవుని బిడలారా, వెండి బంగారము ఆస్తిపాస్తులు మీ మీద అధికారము చలాయించక ప్రభువే రాజుగా పరిపాలించినట్లు అంగీకరించండి. ప్రతి క్షణం మీ తలంపులను క్రియలను ఏలుచున్న రాజుగా ప్రభువుండును గాక. ఆయన పురాతన కాలము మట్టుకే కాక సదాకాలము మీ రాజుగా మీ జీవితంలో ఉండనియండి. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరంతరము ఏలుబడి ఆయనదే. నిరంతరము అనే మాటను ఆలోచిస్తే ఆయన నిన్న నేడు నిరంతరము రాజయ్యున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో రాజయ్యున్నాడు. పురాతన కాలమందున్న రాజు ఆయనే, ఇక మీదట ఏలుబడి చేయు రాజు ఆయనే. ప్రియులరా, మన ప్రభు పురాతన కాలము నుండి సదాకాలము రాజు, నిత్యకాలము నిలిచియుండు సర్వాధిపతి. ఆయన శాశ్వత కాలము జీవించువాడు అని అర్థం. కాబట్టి ఆయన రాజ్య పాలనకు అంతము లేదు, ఆయన ప్రభుత్వము స్థిరమైనది. ప్రకటన గ్రంథములో ప్రభు ధవల సింహాసనములో ఆసీనుడైయుండుటను చూచుచున్నాము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగానున్నాడు. ఎల్లప్పుడూ మనం ఆయనను స్తుతించుచు గణపరచుదుము గాక. సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లించుదుము గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి నాయన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు
కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. నీ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించి వారి పరిచర్యలో ప్రయాణములలో తోడుగా ఉండండి. సంఘాలను ఆశీర్వదించండి నాయన. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి. మీరే తోడగా నీరుగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.